సంగారెడ్డి జిల్లా నారాయణగఢ్ సంగారెడ్డి ఎక్సైజ్ డిస్టిక్ టాస్క్ ఫోర్స్ టీంకు ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు నారాయణగఢ్ నుండి వాసర్ వెళ్లే దారిలో వాహనాలు తనిఖీలు చేయగా షేర్ తాండాకు చెందిన చావాన ప్రభు, మునియాద్ నాయక్ తాండాకు చెందిన రాథోడ్ పర్లాల్ అనే ఇద్దరు అక్రమంగా దొంగచాటున పోలీసుల కళ్లుగప్పి ఎండు గంజాయిని బీదర్ నుండి నారాయణఖేడ్ వైపు తరలిస్తుండగా పట్టుబడ్డారు. వారి వద్ద నుండి 30 కిలోల ఎండు గంజాయిని, ఒక మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం నిందితులని నారాయణఖేడ్ ఎక్సైజ్ స్టేషన్కు తరలించారు. ఈ గంజాయి అంతర్జాతీయ మార్కెట్ విలువ ప్రకారం 15 లక్షల రూపాయలు ఉంటుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ దాడులో ఎక్సైజ్ సిఐ శంకర్, ఎస్ఐలు అనుదీప్, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.